ఏం పాపం చేశారండి? కళ్యాణ్ తనుజ ఏ పాపం చేశారు? నాకు ఒకటి చెప్పండి. నాకు కింద ఎవరైనా కామెంట్ చేయండి, వాళ్ళు ఏ పాపం చేశారు. నిజంగా వాళ్ళని చూస్తే నిజంగా బాధేస్తుందండి, చాలా బాధేస్తుంది. రీసెంట్గా వాళ్ళకున్న నెగిటివిటీ సరిపోదన్నట్టు డెమాన్ పవన్ గారి నాన్నగారు చనిపోయారు కదా, ఒక్కడికి డెమాన్ పవన్ని ఓదార్చడానికి కళ్యాణ్ తనుజ వెళ్ళలేదని చెప్పి విపరీతమైన నెగిటివిటీ స్టార్ట్ చేశారు. అసలు వాళ్ళు బిగ్ బాస్కి రావడమే మహాపాపమైనట్టు, కళ్యాణ్ ఏమో బిగ్ బాస్ గెలవడమే మహాపాపమైనట్టు, తనుజ రన్నర్ కావడమే మహాపాపమైనట్టు విపరీతమైన నెగిటివిటీ కింద కామెంట్లు అయితేలే చెప్పు తీసుకొని కొట్టాలనిపించింది నాకైతే ఆ కామెంట్ పెట్టిన వాళ్ళని. మీకు తెలుసా అండి? మీకు తెలుసా కళ్యాణ్ పట్టించుకోలేదు, తనుజ పట్టించుకోలేదని మీకు తెలుసా? డెమాన్ పవన్ వదిలేశారు, డెమాన్ పవన్ బాధలో ఉంటే వాళ్ళని ఓదార్చలేదని మీకు తెలుసా? అంటే బయటికి చూపించుకుంటేనే ఫ్రెండ్షిప్ ఉన్నట్ట, బయటికి చూపించుకుంటేనే వాళ్ళ మనుషులు అనే అర్థం, బయటికి చూపించుకుంటేనే వాళ్ళకి బాండింగ్ ఉందని అర్థం. దొంగనా కొడుకులు అంట, దొంగనా కొడుకు. తనుజనేమో ఇంకా వద్దులేండి, ఆడపిల్లని ఎలా తిట్టారని చెప్పడానికి నాకు బాధగా ఉంది. కళ్యాణ్ ఏమో దొంగనా కొడుకు అని చెప్పి తిడుతున్నారు. ఇంకా అమ్మాయిని అయితే దారుణంగా తిట్టారనుకో, అది వేరే విషయం. ఇంత దారుణమైన మనుషులు ఎందుకు తయారయ్యారు నాకు అర్థం కాదు. వెళ్ళలేదని మీరు తెలుసా? డెమాన్ పవన్ ఇంటికి కాదండి, హాస్పిటల్కి వాళ్ళ నాన్న చనిపోయిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళాడటండి కళ్యాణ్ పడాల. మీకు తెలుసా ఆ విషయం? ఆ నెగిటివ్ కామెంట్లు పెట్టిన వాళ్ళకి కానీ, ఆ నెగిటివ్ వీడియోలు చేస్తున్న వాళ్ళకి తెలుసా ఆ విషయం? తెలియకుండా ఎందుకు చెప్తారు నాకు అర్థం కాదు. తన కళ్యాణ్ కెరియర్ నాశనం చేయడానికి కాకపోతే ఇవన్నీ ఎందుకు మీరు చేస్తున్నారు నాకు అర్థం కాదు. తనూజ కెరియర్ని, కళ్యాణ్ కెరియర్ని నాశనం చేయడానికి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి ప్రతి ఒక్క పాయింట్ పట్టుకొని నెగిటివిటీ చాలా బాధేసింది, చాలా కోపం వచ్చింది నాకైతే. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేసి చెప్పండి, రియాక్ట్ అవ్వండి దీని మీద. ఓకే, నిజంగా ఇది ఇంకా ఆగేటట్టు కనిపించట్లేదు నాకైతే. మనమే వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి, మనమే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఈ నెగిటివిటీ నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి సక్సెస్ అయ్యేలా చూడాలి. మనం వీలైనంత సపోర్ట్ మనం చేయాలి. నేనైతే ఇదే కోరుకుంటున్నాను. జై హింద్.